పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు, దోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని. దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తా ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి, వీళ్ళంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా, ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా, హైదరాబాద్లో పనిచేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్. జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు. ఈ పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి కరీముల్లా అనే పిల్లాడు, ఇంకొక యంగ్స్టర్ 21 సంవత్సరాలు ఆ పిల్లాడికి. ఇంకొక యంగ్స్టర్ అక్కడికి తాను తెనాల్లో ఉండడు, తాను కూడా మంగళగిరిలో ఉంటాడు. ఈ బాబులాల్ అదర్వైజ్ నోన్ యాజ్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తాను చూడడానికి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్ డ్రెస్ లో ఉన్న తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. ఈరోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తున్నాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్గా ఉన్నాడు జగన్. రాక్షసులని చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన ఎవరు పోతారండి? ఎవడు ఆ సలహాలు ఇచ్చేవాడు? నీకు 11 సీట్లు వచ్చినాయి.
ప్రజలు. పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళలను వేధించిన వ్యక్తిని, పోలీసుల పైన దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగల ముఠాకంతా నువ్వు ఎంత పెద్ద బాస ఏంటావు, డకాయిట్లకి దొంగలకంతా. మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామంటే సిగ్గుండాలి. సైతాన్ జగన్ పరామర్శించి తెనాలి పోతారా? వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో, ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధూర్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ నుండి మోడీ గారు పోయి వస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తాడు వాళ్ళకి కూడా. అలా ఉంటాడే ఇప్పుడు. ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరివేసి, ఇలాంటి సాడిస్ట్ సైకోలను తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క, జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుండాలా ఒక మాట మాట్లాడడానికి. మేము ఒకటే చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో, మాకైతే గుడ్డుపోటు దినం కావాలి. మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం, ఒక లోగో కూడా తయారు చేస్తాం. ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకుందాం ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ, సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు, డకాయిట్లు, శాడిస్టులు, రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈరోజు ర్యాలీగా పోయినాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి.